లేకుంటే గట్టిగా మాట్లాడేవారు కావచ్చు, భయపెట్టే వారికి మాత్రం పోదు, వాళ్ళ జోలికి పోదు. అదే ఎంఐఎం నడి చెరులో కట్టాది, గవర్నమెంట్ భూమిలో కట్టాది, కానీ చేల్చేస్తాం అంటూ కూడా ఏదైతే మనకు ఎగ్జామ్ తర్వాత కూల్చేస్తామని చెప్పి ఇంతవరకు పోలేదు, దాన్ని ఊసేయలేదు. కానీ పేద ప్రజల ఇళ్ళను మాత్రం కూలగట్టడానికి శనివారం ఆదివారం అంటూ కూడా లేదు ఈ హైడ్రాకు అంటున్నారు. మీరు ఎప్పుడు ఇదే చెప్తారు సార్, మీరు ఇదే చెప్తారు, ఇదే మాట్లాడతారు. మేము చెప్పింది అదే చెప్తాం, మీరు అడిగే ప్రశ్నలు అడుగుతారు. మీకు ఇందాకే క్లారిటీగా చెప్పిన పేద ప్రజలు ఆదివారం శనివారం కూడా కొడతారు అంటే మీరు కలిసి కట్టుకుని ఆ మాట మాట్లాడి దానికి ఎవరైనా చెప్తారు సార్. ఇందాక మీకు క్లియర్ గా చెప్పిన, ఎవడైతే ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన మంత్రి ఎవడు ఉండో వాడిని తీసుకుపోయి బొక్కలు వేస్తారు, 100% వేస్తారు. తర్వాత ఈయన సంతకాలు పెడుతున్నాయి కదా, గవర్నమెంట్ ఉద్యోగులు పెట్టిరు, వెంచర్లు వేసిన తీసుకుపోయి వేస్తాడు. పర్మిషన్లు ఎవడిస్తాడు? ఏ మంత్రి ఉన్నాడు దానికి? పురపాలక శాఖ మంత్రి ఉండి వాడిని వేయాలి, తీసుకుపోయి 100% వేస్తారు. ప్రజలందరూ అంతే నెగది ఏడొచ్చి పడ్డారు. ఊర్లలో రైతులు ఎవరందరూ కూడా ఏం చేసిరు తెలియదా? ఎవరిని మోసం చేసిరు? ప్రజలను మోసం చేసిరు. ఇచ్చిన పర్మిషన్ ఎట్లు ఇస్తారు? ఇవాళ కుల కొట్టినది తప్ప అంటే ఇచ్చినది తప్పలేదా? అంటే ఎవడబ్బా జాగిరని ఆక్వై చేసుకుంటారు, ఎవడబ్బా జాగిరని అక్కడ మీరు ఎందుకు విచ్చలమీడిగా లేఅవుట్లు వేసే మీరు ఎట్లా అమ్ముతారండి? ఫ్లాట్లు కొనలేదు కాదు, ఫస్ట్ ఆడ పర్మిషన్ ఇచ్చినోడు, ఆడ ఆ భూమికి పర్మిషన్ ఉందని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అని అన్నాలి ఫస్ట్. వాళ్ళని అడిగారు మీరు. ఇచ్చినోడు బాగానే ఉండు, పుచ్చుకున్నాడు బాగానే, తీసుకున్నాడు బాగుండు. రాష్ట్రం బాగుండాలి, అందరూ బాగుండాలి అనే విషయం వచ్చేసరికి రేవంత్ రెడ్డి సర్కార్ని బదలాం చేస్తున్నారు. పర్మిషన్లు ఇచ్చినప్పుడు బుద్ధి ఉండక్కర్లా? వాళ్ళ మీద కేసు పెట్టండి కల్వకుంట్ల ఫ్యామిలీ మీద. ఇవాళ ఎంతసేపటికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపటి చూడు రేవంత్ రెడ్డి సర్కార్ గారిని ఒకటే దుమ్మెత్తిపోస్తున్నారు. ఎవరు పెట్టాలి సంజయ్ గారు? కేసు ఎవరు పెట్టాలి? సర్కార్ కదా, మీ కాంగ్రెస్ సర్కార్ పెట్టాలి కదా, పెట్టాలి కదా. మరి ఎందుకు ప్రసారం చేస్తున్నారు? ఎందుకు ప్రసారం చేస్తున్నారు? బీజేపీ పార్టీకి మీకు లేదా బాధ్యత లేదా? మీరు కూడా పెట్టాలి. సర్కార్ సర్కార్ చేయాలి, మేము కాదు, బీజేపీ కాదు చేసేది, యాక్షన్ తీసుకునేది. బీజేపీ బాధ్యత లేదా అండి? బీజేపీ ఎమ్మెల్యే లేరా? బీజేపీ హైదరాబాద్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేది ఎమ్మెల్యేలు లేరు, కేసులు బుక్ చేసేది ఎమ్మెల్యేలు లేరు. రాజునాయక్ గారు సంధ్యారెడ్డి గారు చెప్పేది కరెక్టేనండి. సంధ్యారెడ్డి గారు చెప్పేది కరెక్టే. గతంలో పర్మిషన్ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రోషయ్య గారికి, అదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీరేం గడ్డి బీకిరో మీరే అది బీకిరమ్మా. ఒక నిమిషం ఉండు. మీరు గడ్డి బీకిరా, మీరు గాడిదల గుడ్డిపళ్ళు దోయిరా తెలుస్తుంది మీరు రాజకీయం అని. మీరు డబ్బులు ఎట్లా దోచుకుంటున్నారో, మీరు డబ్బులు ఎట్లా దోచుకుంటున్నారో, హైడ్రా పేరు మీద పేదలను ఎట్లా మట్టి కొడుతున్నారో, మీ చేత కాక సిగ్గు లేకుండా ప్రజలను మీ చేత కాని దద్దమ్మని ముఖ్యమంత్రి. హైడ్రా అంటే అవగాహన లేదు మీకు. హైడ్రా మేడం సంధ్యారెడ్డి గారు ఎన్ని పంచాయతీలు ఉన్నాయమ్మా హైడ్రాలో? ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయమ్మా? ఏం మాట్లాడుతున్నావు? అవగాహన లేదు. మొత్తం మీద సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం సంధ్యారెడ్డి గారు రాజునాయక్ గారు ఒక్క నిమిషం. రాజునాయక్ గారు అవగాహనతో మాట్లాడండి. ఏమండి సెన్స్ లేకుండా మాట్లాడతారు? రాజునాయక్ గారు ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి. టీవీలో ఒక్క నిమిషం అండి. టీవీలలో మాట్లాడడానికి చేత కాక పారిపోయే రకం ఇల్లు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తోక ముడిచి పారిపోయింది. ఇప్పుడు ఒకటే విషయం అండి, మధ్యలో పారిపోయింది. ఏం మాట్లాడుతున్నాం మేము? మీరు ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చినటువంటి వాళ్లను, ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్లను ఎందుకు వాళ్ళ ఇంట్ల పైన జేసీబీలు పంపించలేదంటే, కేటీఆర్ లోపలేయండి, తన్నండి, తొక్కండి, ఏం భాషనండి? ఎవరు నేర్పిరండి? గిదేనా మీరు మాట్లాడేది? గిదేనా టీవీ డిబేట్ సంస్కారం? ఎవరితో ఎట్లా మాట్లాడాలో? నేనేమంటున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇందాక అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పారు,
ఒకవేళ ఇస్తే మీరు సీట్ లాగా ఇంకో సీట్ చెప్పండి, ఇంకో 10 సీట్లు ఏర్పాటు చేయండి. ఒకవేళ తప్పు చేస్తే లోపలేయండి. మీరు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని, చిల్లరని 10 చేసి ఏం సాధించారు? కొండను దోమి ఎల్కన్ గా తొండను కూడా పట్టలేదు. ఇంకా మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ 18 నెలలైనా కూడా కేసీఆర్ గారి పైన నిందలేసుకుంటా, కేసీఆర్ గారి పైన మాట్లాడుకుంటా, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన మాటలే తప్ప మీరు చెప్పిన హామీలు ఒక్కటన్నా నోచుకున్నాయా? తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తెచ్చుకున్నామని బాధపడతా ఉన్నారండి. రాజునాయక్ గారు, ఒక చిన్న ప్రశ్న, ఎందుకంటే ఉత్పన్నం అవుతుంది, ఇప్పటికే నాకు కూడా చాలా వరకు మెసేజ్లు వస్తున్నాయి. గత 9 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో అప్పుడెందుకు ఎఫ్టీఎల్స్ బఫర్ జోన్లు గుర్తుకు రాలేదు? నాలాలు అంటే సముద్రంలాగా ఏర్లై పారినా కానీ, రోడ్లను విస్తరించకపోయినా కానీ వర్షం పడితే అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? అప్పుడు ప్రభుత్వం 9 సంవత్సరాలు పరిపాలన చేసింది. కేటీఆర్ హయాంలోనే చేతిలో ఉన్న నేపథ్యం ఉంది, కానీ అప్పుడు ఎందుకు అని వారికి గుర్తు రాలేదనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. తప్పేం లేదు, మంచి క్వశ్చన్ అండి. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్క రంగంలో నిర్మాణం తీసుకుంటూ, ఒక్కొక్క రంగంలో అభివృద్ధి తీసుకుంటూ, ఒక్కొక్క దానికి మూసి పునరుద్ధీకరణ చేయలేదా? మేము అక్రమ నిర్మాణాలకు మేము ఎక్కడైనా అవకాశం ఇచ్చామా? ఇప్పుడు కాదండి. నేను ఒక సంవత్సరం మీకు ఒక విషయం చెప్తానండి. 1993 ఆగస్టు 16 నాడు స్వాతంత్ర దినోత్సవం అయిపోయిన నెక్స్ట్ డేనే హైదరాబాద్ లో బీభత్సమైన వర్షం వచ్చి ఇక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే 93లో కేసీఆర్ పాలించిర్రా? నేను ఇంకోటి చెప్పు, 2024లో మొన్న వచ్చినప్పుడు వర్షాలు, బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లో మొత్తం వరదలు వచ్చేసినాయి. నేను అవసరమైతే ఇగో కార్లు కొట్టుకుపోతే కార్లు కూడా నేను ఇస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడిండు బండి సంజయ్ గారు. కేంద్రం నుంచి ₹1 ఇచ్చిరా? కేరళలో వరదలు వచ్చినాయి, తమిళనాడులో వరదలు వచ్చినాయి, బెంగళూరులో వరదలు వచ్చి పెద్ద భవనాలు కూలిపోయినాయి. అంటే నేనేమంటున్నా, వరద విలయ తాండవాలు వచ్చినప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ కరెక్ట్గా పనిచేయాలి. మేము ఎక్కడ కూడా అక్రమాలకు మేము ప్రోత్సహించడం లేదు. ఇక్కడ అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహించడం లేదు. మేము ఇప్పటివరకు హైడ్రా చేసిన పనితీరే చెప్పానండి. నేను హైడ్రా ఇప్పటివరకు కూలగొట్టింది 33 అయితే దాంట్లో 30 కూడా 2014 కంటే ముందు మాత్రమే అనుమతి తీసుకున్నవి. నేనేమంటున్నా, మీరు ఇప్పుడు ఏదో ఈ 10 ఏళ్లలో కట్టినటువంటి నిర్మాణాలే వాళ్ళు కూలగొట్టలే. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ల కంటే ముందు కూడా కట్టుకున్నటువంటి నిర్మాణాలకు కూలగొట్టిరు. అప్పుడు ఎవరున్నారండి అధికారంలో? ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే ఇందిరా పాలన, ఇదే ఇందిరాగాంధీ, ఇదే రాహుల్ గాంధీ, ఇదే రాజీవ్ గాంధీ పార్టీ కదా. మరి ఆనాడు ఈ పార్టీ రాజునాయక్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. మొత్తం మీద ఏదైతే హైకోర్టు హైడ్రాపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో, అంటే ప్రజలపైన ఉక్కుపాదం మోపి హైకోర్టును ఆశ్రయించిన ప్రజలకు న్యాయం చేసేలాగా కూడా చూడాలంటూ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇది టైమింగ్స్, దానికి ఒక టైము, విధి విధానాలు ఉంటాయని చెప్పింది హైకోర్టు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు స్వతంత్ర న్యూస్ ఛానల్ మరీ చెప్తుంది, ఏదైతే మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, ల్యాండ్ కొనుక్కోవాలన్నా దాని సర్వే నెంబర్ ప్రకారం అది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, మరీ ఒక్కసారి కాకుండా 2 సార్లు చెక్ చేసుకొని కొనుక్కోవాలంటూ కూడా స్వతంత్ర టీవీ మీకు